స్థానిక కొమడవోలు ఎస్సీ కాలనీకి చెందిన చెల్లూరి కృష్ణకుమారుడు బాలకిరణపై స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వైద్యుల సలహా మేరకు చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందిన వారిని వారి నివాసంలో కలిసి వారి కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని తామందరం తోడుగా ఉంటామని, ఈ ఘటనకు కారణమైన వారిని శిక్షించి ఇకపై ఇటువంటి దాడులు జరగకుండా పోలీసు చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్ కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు నెర్సు చిరంజీవి, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, జిల్లా అధికార ప్రతినిధి జాన్ గురునాథ్, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జివరపు విజయ నిర్మల, బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, డివిజన్ ఇన్ఛార్జ్ పేరయ్య, జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు పాతినవలస రాజేష్, జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షులు బండ్లమూడి సునీల్, నగర కార్యదర్శి మాచర్ల లోకేష్, సత్యనారాయణ, జిల్లా విద్యార్థి విభాగ కార్యదర్శి బాలాజీ, యూత్ ట్రేడ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నక్కా రాము, రమేష్, పూర్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఏం లేదు సార్, ఈ కోడేరులో మొన్న 3 days బ్యాక్ ఒక గొడవ అయింది. చంపేసేటట్టు కొట్టి అలా డైరెక్ట్గా బూతులు తిట్టి పొలాన్ని తిడితే మామూలుగా ఏమి చెప్పినా ఎవరో చెప్తే ఎస్సీ కేసులు పెట్టేస్తారు కదా. కనీసం ఊరందరూ చూస్తున్నాం అతను పట్టిన బూతులు తిడితే కనీసం చేయకపోతే ఎలా సార్? అది ఊరంతా తెలుసు కదా సార్. ఊరు మధ్యలో వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళేమో ఎస్సీ మాదిగా, వాళ్ళేమో బీసీ. అవును, వీళ్ళు చెప్పింది కట్టలేదండి. అంటే వాళ్ళ తల్లి తండ్రి నా దగ్గరే ఉన్నారు. అది మీ దగ్గరికి వస్తారండి. కుల పెద్దలు అందరూ అంటే కుల పెద్దలతో వెళ్ళమంటున్నాను. వెళ్ళి మాట్లాడతారు, ఒకసారి చూడండి. వాళ్ళ ఫాదర్ని మదర్ని పంపనండి. మీరు నిలబడేదాన్ని బట్టి మీతో పాటు నేను ఉంటాను. దానికైనా సరే ఏమా దాన్ని బట్టి మనం కూడా లేకపోతే ఇంకా ఏం లేదు, చనిపోయాడేమో అనుకున్నాం. అనే యువకుడిని అతి దారుణంగా ఇంటికొచ్చి రౌడీ మోకలు ఇంట్లోంచి బయటికి లాగి కమ్యూనిటీ హాల్ దగ్గర తీసుకెళ్ళి దారుణంగా హింసించి కొడటం, చంపివేయటానికి చూడటం జరిగింది. దీనిలో భాగంగా ఈ కుల పెద్దలందరూ వెళ్ళి ఆపకపోతే ఆ రోజు ఆ బాలకిరణ్ అనే అతన్ని వీళ్ళు చంపేసేవారు. ఏదో ప్లాట్ల దగ్గర జరిగిన చిన్న తగాదా పెద్దల సమస్య పరిష్కరించి ఎవరింటికి వాళ్ళని పంపేసిన తర్వాత మోకమ్మడిగా వచ్చి కులం పేరుతో తిట్టి వారందరినీ కూడా భయభ్రాంతులను చేసి రోడ్డు పైన వదిలేసి వెళ్ళిపోయారు. ఆ సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కేసు సీరియస్ కేసు మేమేమీ చేయలేమంటే అప్పుడు విజయవాడ తీసుకెళ్ళి విజయవాడలో 3 రోజులుగా వారు వైద్యం చేయించుకుని, ఎంతో చిన్న కుటుంబం అది. ఆ చిన్న కుటుంబం తన బిడ్డ ఏమైపోతాడని ఆలోచనతో అప్పులు చేసి తీసుకెళ్ళి ఆ బిడ్డను బతికించుకొచ్చారు. కొన ఊపులతో ఉన్నాడు. ఇప్పుడు మేము చూసి ఈ యొక్క ఇలా వీరందరినీ చిన్న సంఘటన గురించి మనుషులను చంపే ఇది దుశ్చర్య ఏలూరులో పెట్టరేగిపోయిన ఈ రౌడీ మోకలు చేస్తున్న ఈ అరాచకాలన్నీ అరికట్టాలని పోలీసు వారి వైఫల్యం క్లియర్గా కనబడుతుంది. పోలీసు వారు ఇంత మర్డర్ అటెంప్ట్ మర్డర్ జరిగిన సమయంలో కూడా ఈ కేసుని ఏదో దొమ్మి కేసు కింద కట్టి దాన్ని క్లోజ్ చేయాలని చూడటం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి పోలీసు వారు దీన్ని నిశ్చితంగా గమనించి సాక్షులందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని సాక్షుల దగ్గర సాక్ష్యాలు తీసుకుని ఈ కేసుని అది అటెంప్ట్ మర్డరు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి బాధ్యులను తగు విధంగా శిక్షించాలని, ఈ యొక్క చిన్న కుటుంబానికి న్యాయం జరగాలని, అలాగే ఈ దళిత కుటుంబాలందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది జరగకోకుండా పోలీసు వారు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పేరు పూజిత అండి. నేను వచ్చేసరికి కొట్టేశారు, ఫుల్ పడిపోయాడండి, రోడ్డు మీద పడేశారండి, బ్లడ్ అవి కారిపోతున్నాయండి. వచ్చాక మళ్ళీ కార్పొరేటర్ ఆయన వచ్చాడండి. వచ్చి చూస్తున్నాడు అనుకున్నాం, మేము అందరం దూరంగా నుంచున్నాము. వచ్చి దగ్గరికి వచ్చి టప్ టప్ అని కొట్టేశాడండి. అప్పుడు గబుక్కు నేను వెళ్ళి ఆపేసా, పడిపోతే నన్ను లాగేయమన్నాడండి. అప్పుడు మా వాళ్ళు అందరూ వచ్చి అలా పద్ధతి కదా అది ఇది అని చెప్పి తిట్టాను. చూసారు ఆయన లాక్కెళ్ళిపోతుంటే నేను అడ్డుపడ్డానండి. నన్ను లాగేమన్నారండి. తీసుకెళ్ళిపోతామని అంటే ఆపాను. సత్యబాబు గారండి. మాది కొమడవలు. మేము మాదిగా ఎస్సీ
మా అబ్బాయి పేరు చెల్లూరు బాలకిరణ్. ఫ్లాట్లో వాడు ఏదో మందు తాగుతున్నాడంట. ఆడ పక్కన పర్సరాజు ఇంకొక అబ్బాయి వాళ్ళ ఫ్రెండు వాళ్ళు కూడా వెళ్ళి మందు తాగుతున్నారంట. ఎరా నువ్వు వచ్చి మా పక్కన కూర్చొని మందు తాగుతున్నావు ఏంటనంటే, ఏమన్నా నేను మందే కదా తాగుతున్నాను, నేను మీ పక్కన కూర్చోకూడదంటే, కూర్చోటానికి నీకు ఈ అగస్టాలు ఎక్కువైనరా, నువ్వు చాలా చేస్తున్నావు అని చెప్పి అనేపాటికి వీళ్ళతో నాకు ఎందుకని చెప్పి లెగిసి వచ్చేస్తున్నాడు అండి సార్. ఆడెనకతలే వాళ్ళిద్దరు కూడా వచ్చి పారేపల్లం తల్లి గుడి దగ్గరికి వచ్చేపాటికి, ఎరా నా కొడక మాదిగి నా కొడక వెళ్ళిపోతున్నావేరా, మాకు జడిసావా అని చెప్పి పిల్లోడు షర్ట్ పట్టుకున్నాడంట సార్. ఈడు కూడా షర్ట్ పట్టుకున్నాడంట. ఇద్దరు పిల్లోడి మీద కలబడ్డారండి. ఇక ఎక్కుళ్ళతో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్ళిపోమన్నారు. విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత బిడ్డ కోమా స్థితి నుంచి వచ్చాడు సార్. డిశ్చార్జ్ అయ్యే రోజు మేము వచ్చాము. మాకు న్యాయం చేయాలని కోరుకుంటానమ్మా. ఎక్కడున్న మన మాదిగోళ్ళు ఏంటి కులం తక్కువ వాళ్ళు అందరూ కూడా ఏకమవ్వండి అమ్మా. నా యందు దయ ఉంచి మాకు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.